హాయ్ అందరికీ వెల్కమ్ టు అందర్ మినీ వ్లాగ్. బీచ్ పార్క్ వరకు వెళ్ళి బీచ్కి వెళ్ళకుండా అసలు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు కదా. అసలు వెళ్ళిందే దానికోసం కదా. అట్లీస్ట్ ఆ వేలో వెళ్ళినా కూడా కాసేపు బీచ్ని చూసి వచ్చేద్దాం అనుకునేటోళ్ళే మ్యాక్సిమం ఉంటారు. మాకు బీచ్ అంటే అస్సలు ఇష్టం లేదు అన్న వాళ్ళు మాత్రం కమెంట్ చేయండి. ఎంతమంది ఉన్నారో మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసినా కూడా ఎప్పుడు బోర్ కట్టని ప్లేస్ ఏంటి అంటే ఆ లిస్ట్లో ఏముంటుంది అంటే మాకైతే బీచే ఫస్ట్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం చాలామంది ఏదైనా ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఇక్కడికి వెళ్ళాం కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళడం, ఆల్రెడీ విజిట్ చేసిన ఎందుకు టైం వేస్ట్ ఇలా అనుకుంటారు కదా. కాకపోతే బీచ్కి మాత్రం ఎవ్వరు కూడా వద్దనరు మ్యాక్సిమం కదా. అంతే కదా, చుట్టూ ఎంత చెత్త ఉండనివ్వండి, మనకి బీచ్ అంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత అంతా అక్కడే దొరుకుతుంది అని అనుకుంటాం. ఏంటంటే ఇది వరకు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఫుల్గా ఆడుకొని తడిచి పట్టీలు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని పోగొట్టుకుంటాం కదా బీచ్లో. అలాంటి పోగొట్టుకున్న రోజుల నుంచి అలా కాసేపు కూర్చొని చూద్దాం అన్న రోజులకు వచ్చేసాం అన్నమాట. అంటే పొల్యూషన్ వల్ల మరేంటో ఏ చేంజెస్ వల్ల తెలియదు, కానీ మ్యాక్సిమం అందరూ ఇలానే తయారవుతారు కదా. కానీ ఇంకొంతమంది ఉంటారు మనకి అసలు పొల్యూషన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆ బీచ్ వాడు పడకపోయినా పర్లేదు కానీ అక్కడికి వెళ్ళాం ఫుల్ ఎంజాయ్ చేయాలి అన్న మూడ్లోనే ఉంటారన్నమాట. అంతే కదా. ఆ కావులోనే మేము కూడా ఉన్నామనుకోండి, అదంతా పక్కన పెడితే కాసేపు అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఇలా క్రికెట్ ఆడడం, దాని తర్వాత ఇంటికి వచ్చేసాం. నచ్చితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.